ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ హార్లిక్స్ సూటిగా సుత్తి లేకుండా ప్రతిరోజు టేస్టీ ఐటమ్స్ ని మీకు పరిచయం చేసే అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి రెసిపీ అడుగుతూ మెయిల్ చేశారో చూద్దామండి. ఓకే, సో సుమిత్ర గారు మెయిల్ చేశారు రాజు గారు మియాపూర్ నుంచి. ఓకే, ఇప్పుడు జనరల్ గా మనకి పచ్చి శనగలు దొరుకుతూ ఉంటాయి కదా మార్కెట్ లో. అవునండి. సో వాటితో మనం ఏదైనా మంచి టేస్టీ రెసిపీ చేసుకోవచ్చా? అంటే రైస్ ఐటమ్ కానీ లేకపోతే కర్రీ టైప్ లో కానీ చేసుకోవచ్చు. అంటే చాలా తక్కువ మంది చేసుకుంటుంటారు, స్నాక్ లానే తీసుకుంటూ ఉంటారు. సో చాలా మంచి టేస్టీగా వస్తుందండి. ఆ పచ్చి శనగలు చాలా బాగుంటుంది. అంటే మనకు ఓన్లీ సీజన్ లోనే దొరుకుతుంది. సో మిగతా అంతా మనం డ్రై మనం నానబెట్టేసుకొని చేసుకుంటాం కదా. ఆలు కాంబినేషన్ లో తీసుకుంటే కర్రీలా చేసుకుందాం. సో ఇది చపాతీలోకి బాగుంటుంది, పులావ్ లో తినొచ్చు, ప్లేన్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. సో కర్రీ టైప్ చేద్దామండి. ఆలు గ్రీన్ చనా కర్రీ. ఓకే రాజు గారు. ఓకే, మరి ఆలు గ్రీన్ చనా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు గ్రీన్ చనా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటో 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, నిమ్మరసం 1/2 టీ స్పూన్. సో ఈరోజు మనం అంటే పచ్చిశనగలు యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి కారంగా నేను పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాను, చాలా బాగుంటుంది. ఓ, సో కార పొడి కాకుండా పచ్చిమిరపకాయ కారం. ఎస్ అండి. ఓకే, కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో వాటితో పాటుగా పచ్చిమిర్చి పేస్ట్. మనం జనరల్ గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎలా అయితే ఫస్ట్ వేయించుకుంటామో దీనికి ఫస్ట్ అలాగా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం ఉంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే కరివేపాకు. ఓకే, కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను కరివేపాకు. సో ఈ టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది, దాంట్లో బాగుంటుంది. సో పచ్చిశనగలు ఉడికించే పెట్టండి, అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు. అవును. సో ఇక్కడ పచ్చిశనగలు, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే టమాటో ముక్కలు. ఇది కొంచెం మనకు గ్రేవీకి హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే. సో ఇవి కావాలంటే మనం పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు. ఓకే. యాక్చువల్గా ఈ పచ్చి శనగలు కూడా అంటే ఒక రకమైన స్వీట్నెస్తో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. సో మనకి కర్రీస్లో అలాగా చాలా బాగుంటుందేమో. బాగుంటుంది. మామూలుగా మనం అంటే ఎండు శనగలు ఎక్కడెక్కడైతే వాడతామో అక్కడ మనం ఇది సీజనల్ గా మనకు దొరికినప్పుడు పచ్చి శనగలు వాడుకోవచ్చు. ఈవెన్ పులిహోరలో వేస్తున్నా చాలా బాగుంటుంది. కొంచెం కలర్ఫుల్ గా కూడా గ్రీన్ గా. సో కొంచెం మనకి టమాటా ముక్కలు మగ్గితే మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. సో మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇది మగ్గేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. పులిపిర్లు ఉన్నవారు ఈ చిట్కా ట్రై చేయండి. కొత్త సున్నం తీసుకుని దాంట్లో కొద్దిగా వెన్న కలిపి పులిపిర్లు పైన అప్లై చేస్తూ ఉండాలి. ఇలా 2-3 వారాల పాటు చేసినట్లయితే పులిపిర్లు ఆటోమేటిక్గా రాలిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. యాక్చువల్గా ఈ పచ్చి శనగలు టొమాటో కర్రీ లాగా కూడా బాగానే ఉంటుందేమో కదా. ఇలా చేసుకోవచ్చు సింపుల్ గా. మనం టొమాటో కాంబినేషన్ లో కూడా చపాతీ లాంటి వాటిల్లోకి సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో కొద్దిగా పెరుగండి. ఓకే. సో ఈ పెరుగు టచ్ అనేది కూడా కొంచెం బాగుంటుంది దీంట్లో. ఓకే. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇది ఒకటి సరిపోతుంది. సో ఇంకా మసాలా ఏమీ అక్కర్లేదండి. సో ఇక్కడ బంగాళదుంప ముక్కలన్నీ ఉడికించి పెట్టేసామండి. ఓకే. కొద్దిగా
కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓ, సో ఎలాగో మనం ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ అవి ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం ఈ టేస్ట్లు అవి ఉంటే బాగుంటాయి కదా. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? చాలు. సో అయిపోవచ్చిందండి. సో చివరిగా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ టమాటో వచ్చింది, పెరుగు వచ్చింది, కొంచెం నిమ్మరసం పులుపు. సో ఇది బాగుంటుంది టేస్ట్. ఓకే. సో ఇది చాయిస్ వాళ్ళకి. మరి పులుపు చాలా ఉంటుంది అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, అదర్వైజ్ ఇలా తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో ఆ గ్రీనిష్ అనేది కొంచెం ఎక్కువగా కనపడడానికి నేను ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేశాను. లేకపోతే మనకి రెగ్యులర్ కర్రీ టైప్ లో వస్తుంది. మెయిన్గా ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది, అలాగే చూడడానికి కూడా మనకు బాగుంటుంది లుక్ అనేది. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి. సో వేడివేడిగా ఆలు గ్రీన్ చనా కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా ఆలు గ్రీన్ చనా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు గ్రీన్ చనా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన శనగలు, పసుపు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, జీలకర్ర పొడి, ఉడికించిన బంగాళాదుంపలు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు గ్రీన్ చనా కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది. ఆ పులుపు మీరు అన్నారు కానీ ఆ మూడు యాడ్ చేసుకుంటేనే ఇంత మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ శనగలకి మనం యాడ్ చేసుకున్న గ్రేవీ, పచ్చిమిర్చి పేస్ట్ కూడా తెలుస్తుంది కొంచెం లేక ఘాట్ అనేది. యాక్చువల్గా కొంచెం అంటే మనం ఇందులో చాట్ మసాలా ఇట్లా ఏం వేయకపోయినా మనం ఆ చాట్ తింటే మనకి ఒక టేస్ట్ వస్తుంది చూసారా, ఆ టైప్ లో ఉంది. కానీ చాలా బాగుంది రాజు గారు. అంటే ఒక కుర్మా టైప్ లో ఉంది, మామూలుగా ప్లెయిన్ కర్రీ లాగా కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది, పలావ్ లాంటి వాటిల్లోకి బాగుంటుంది. సో ఇలా సీజన్ గా మనకు దొరికినప్పుడు ఇలా ట్రై చేసుకో. కొంచెం రకరకాల రెసిపీస్ ట్రై చేయొచ్చు. సో చూసారు కదండి, పచ్చి శనగలతో చాలా బాగుంది రెసిపీ, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పెదాలు పొడిబారినట్లయితే అలోవెరా గుజ్జు తీసుకుని దాంట్లో కొద్దిగా గ్లిసరిన్ కలిపి పెదాలకు మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజుకి 4-5 సార్లు చేస్తూ ఉన్నట్లయితే మీ లిప్స్ స్మూత్ గా తయారవుతాయి. ఈ రోజు వంటలో పిండి వంటల్లో పచ్చి శనగలతో మంచి టేస్టీ రెసిపీ చూసారు కదా, ఆలు గ్రీన్ చనా కర్రీ. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఈమెయిల్ చేసేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్. సో రాజు గారు, ఇప్పుడు మన హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో మనము హార్లిక్స్ మెయిన్ బేస్ గా తీసుకుని రెసిపీస్ చేయబోతున్నాం కదా. అవునండి. సో చక్కగా టేస్టీగా హెల్దీగా. మరి ఈ రోజు మాకు ఏం చేసి చూపిస్తారు? ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చేస్తాను. అంటే 2 రకాల ఫ్రూట్స్ యూజ్ చేస్తూ. ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ బనానా షేక్ అండి. సో ఇక్కడ మనం మెయిన్ బేస్ ఏంటంటే మనం హార్లిక్స్ యూజ్ చేస్తున్నాం. సో మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి స్ట్రాబెర్రీ బనానా షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ట్రాబెర్రీ బనానా షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు, స్ట్రాబెర్రీ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, అరటిపండు సగం ముక్క, వెనిలా ఐస్ క్రీమ్ 1 స్కూప్, గడ్డ పెరుగు 2 టేబుల్ స్పూన్లు. సో రాజు గారు, మొదలు పెట్టేద్దామా షేక్? ఓకేనండి. ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే నోరు ఊరుతోంది. స్ట్రాబెర్రీ సిరప్, ఐస్ క్రీమ్, పెరుగు, పాలు, హార్లిక్స్, అఫ్ కోర్స్ అరటిపండు కూడా. సరే, మరి మొదలు పెట్టేద్దామా? ఓకే. సో ముందుగా ఏంటంటే మనం హార్లిక్స్, సో దీన్ని పాలతో కలిపేసి ఒక ఫైన్ పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. సో ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే. సో ముందు ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఓకే. సో పాలు, హార్లిక్స్ పౌడర్ మిక్స్ చేసేసుకోవాలా ఫస్ట్? అవునండి. ఓకే.
అంటే పాలు క్వాంటిటీ ఎలా తక్కువ తీసుకోవాలి రాజు గారు? అంటే So, పేస్ట్ కొంచెం. లా అంటే మనకి కొంచెం తక్కువ తీసుకుంటాం మనం, అంటే మామూలు షేక్లలో మనం ఎక్కువగా తీసుకుంటాం కదా. సో ఇక్కడ వాటికి హెల్ప్ ఏంటంటే స్ట్రాబెరీ సిరప్ ఉంది. సో కొంచెం అది కూడా కొంచెం లిక్విడ్ గానే ఉంటుంది. ఓకే ఐస్ క్రీమ్ కొంచెం బ్లెండ్ చేసిన తర్వాత అది కూడా కొంచెం లిక్విడ్ గానే అవుతుంది. అలాగే యోగర్ట్ కూడా ఉంది కదా. ఓకే సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకు బాగా టెక్స్చర్ వస్తుంది. అనేది వస్తుంది. ఎస్. ఓకే సో దీంట్లోంచి హార్లిక్స్, ఈ హార్లిక్స్ జనరల్ గా మనకి పాలల్లో ఉట్టిది కలుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని రకాలు దీంట్లో యాడ్ అవుతున్నాయి. యా సో అలాగే పాలు. ఓకే సో ముందుగా ఒకసారి మనం మిక్సీ పట్టేసిద్దాం. ఓకే సో ఒక్కోసారి మనం చెక్ చేసుకోవాలి, చిన్న చిన్న బబుల్స్ కూడా వస్తాయి. అంటే ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కదా పౌడర్. యాక్చువల్గా హార్లిక్స్ పౌడర్ అంటే కొంచెం తొందరగా ఉండలు కడుతూ ఉంటుంది. ఎస్. సో అది లేకుండా మనము ఫైన్ పేస్ట్ లాగా చేస్తాం. ఇంకోసారి చేస్తుందండి. ఓకే రాజు గారు. సో అయితే మీరు అది కలిపేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి రాజు గారు గ్రైండ్ చేసేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొంతమంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే ఆకలి మందగించడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు దోస గింజలు తీసుకుని పెరుగులో వేసుకుని తింటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడి ఆకలి బాగా వేస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? రెడీ అండి. ఓకే, సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఇందాక మీరు ఏమి అన్నారు కదా, సో అవన్నీ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ సిరప్ ప్లేస్ లో మనము వేరే ఫ్లేవర్స్ కూడా మార్చుకున్నా పర్వాలేదా రాజు గారు? మార్చుకోవచ్చు. అంటే కొన్ని ఇప్పుడు ఈ హార్లిక్స్ కి సెట్ అయ్యే టైప్ లో అట్లా మార్చుకోవచ్చు అండి. డిఫరెంట్ డిఫరెంట్ మనం ఫ్రూట్స్ ఫ్లేవర్స్ లో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే, స్ట్రాబెరీ సిరప్, ఓకే, తర్వాత ఐస్ క్రీమ్, వెనిల్లా ఐస్ క్రీమ్. సో ఇలాంటి వాటికి మనము ప్లెయిన్ ఐస్ క్రీమ్ అంటే ఇలా వెనిలా ఐస్ క్రీమ్ తీసుకుంటేనే మనకి మిగతా టేస్ట్లు అన్ని బాగా తెలుస్తాయి. మళ్ళీ చాక్లెట్ ఏదైనా అయితే మళ్ళీ ఆ ఫ్లేవర్సే ఎక్కువ తెలుస్తుంటాయి. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసి మనము మోస్ట్లీ ఇట్లా వెనిలా ఫ్లేవర్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, లాస్ట్లో యోగర్ట్, సో గడ్డ పెరుగు. సో ఇదేంటంటే మనం చేసుకునే ముందు ఒక అరగంట ముందు కొంచెం గుడ్డలో కట్టేసి కొంచెం హ్యాంగ్ చేసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో చిక్కటి గడ్డ పెరుగు మనకు వస్తుంది. సో ఇది వరకు చాలా సార్లు చెప్పాము, లైక్ శ్రీఖండ్ చేసుకున్నప్పుడు ఎలా అయితే మనము ఒక పల్చటి క్లాత్ లో గట్టిగా దాన్ని పిండేసినట్టు చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది కదా, అది వాడుకోవాలన్నమాట. సో మళ్ళీ ఒకసారి మనం బ్లెండ్ చేసుకోవాలి. ఓకే రాజు గారు. సో అన్ని కూడా సాఫ్ట్ టెక్స్చర్వి కాబట్టి మనకి చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఇలాంటి మిల్క్ షేక్లు కానివ్వండి, లేకపోతే ఇలా కర్డ్ యూస్ చేసి చేసుకునే షేక్స్ కానివ్వండి, మనకి ఏదైనా ఫాస్ట్ అయిపోతుంది. కాబట్టి లేట్ చేయకుండా చక్కగా చేసేసుకోవచ్చు. బాగా చల్లగా చల్లగా సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లాస్ట్ లో తీసేసుకున్నాం. నైస్. ఆ స్ట్రాబెరీ దీనివల్ల మంచి కలర్ వచ్చింది కదా. ఎస్ అండి. వావ్, ఇది మంచి రోజ్ మిల్క్ టైప్ లో ఉంది ఇది. సో బనానా ఇక్కడ యాడ్ చేస్తున్నాం అండి. ఓ ఫ్రూట్ ముక్కలుగా కట్ చేసి. సో మనందరికీ తెలుసు కదండి అరటి పండులో పొటాషియం ఉంటుందని. అయితే హార్లిక్స్ లో కూడా మనకి పొటాషియం అండ్ ప్రోటీన్స్ రెండు ఉంటాయి. సో ఈ రెండింటి కాంబినేషన్ మనం కలిపి షేక్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మన మజిల్స్ స్ట్రెంగ్త్, అంటే మనకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. సో పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, ఎవరికైనా కూడా చాలా మంచి, అంటే ఒక హెల్దీ షేక్ అని చెప్పుకోవచ్చు దీన్ని మనం కదా రాజు గారు. ఎస్ అండి. సో బనానా ముక్కలు చిన్న చిన్న కట్ చేస్తున్నాను. సో మరీ పెద్ద పెద్దగా వేసుకుంటే మనకి అది కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కూడా మనం బయట ఎలా అయితే మనకి వాళ్ళు చక్కగా సర్వ్ చేస్తారో, ఇంట్లో కూడా మనం కొంచెం ఓపిక చేసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే మనము ఇది తాగేటప్పుడు బాగుంటుంది. చక్కగా చిన్న పీసెస్ తగులుతూ బాగుంటుంది. సో కాబట్టి కొద్దిగా ప్రెజెంటేషన్ అనేది కూడా దేనికైనా కూడా మనం ఇంట్లో చేసుకున్నా బయట చేసుకున్నా ఏదైనా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము బద్దకించకుండా ఇంట్లో కూడా నీట్గా ఇలా చేసుకుంటే మనకే చాలా బాగుంటుంది. అది చూసినప్పుడు కానీ లేకపోతే తీసుకుంటున్నప్పుడు కానీ
ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ప్రెజెంట్ చేయడానికి కానీ. సో ప్రెజెంటేషన్, సో టేస్ట్ తో పాటు ఆ ప్రెజెంటేషన్ కూడా వావ్ అనే ఒక కాంప్లిమెంట్ వస్తే చాలు వాళ్ళకి. అప్పటి వరకు పడ్డ కష్టం అంతా చాలా మంది ఏంటంటే గ్లాస్ లో పోస్తే దాన్ని ఆ పక్కన కారిపోయి ఈ పక్కన ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా నీట్ గా ప్రెజెంట్ చేసుకుంటే షేక్ రెడీ. నైస్. చూసారు కదండి, టేస్టీగా షేక్ రెడీ అయిపోయింది హార్లిక్స్ ఫ్లేవర్ లో. సో ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాం. సో ఈ రోజు ఏం కార్వింగ్ రాజు గారు? పామ్ ట్రీ చేస్తున్నాను. చాలా ఈజీదే. సో మన రెసిపీ లాగానే ఈజీ కార్వింగ్ అన్నమాట. సో ప్లస్ అంటే మామూలుగా ఇలా రిసార్ట్స్ లోకి మనం అటు వెళ్ళినప్పుడు ఆ ఫీల్ కోసం పామ్ ట్రీ కింద కూర్చొని అలా పామ్ ట్రీస్, ఆ పక్కన అంబ్రెల్లా, అక్కడ ఒక రెండు రిలాక్సింగ్ చైర్స్, ఆ మధ్యలో రిలేటెడ్ గా ఉండేట్టుగా చేస్తాను. ఒక చిన్న టేబుల్ ఉండి ఇలాంటి షేక్ ఉంటే అలా ఒక ఈవినింగ్ హ్యాపీగా అయిపోతుంది అనమాట. ఓకే, క్యాప్స్ కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుంటుంది. జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. సో చిన్నగా పెద్దగా ఎలా వచ్చినా మనకు పర్లేదండి. యా, ఎందుకంటే చెట్లు అన్ని ఒకలా ఉండవు కాబట్టి ఎలా అయినా చక్కగా. ఒక దాంట్లో మనకి 2 వస్తాయి టాప్స్. ఓకే. సో కొంచెం ఓవెల్ షేప్ లో మనకు పొడవుగా ఉన్నది తీసేసుకుంటే ఈజీగా 2 బాగా వస్తాయి. ఓకే, సో 2 ఇలా విడగొట్టేసుకోవాలి. 2 ఇలా మనం బోర్లు ఇచ్చేస్తాం. సో దీనికి బేస్ వచ్చేసి క్యారెట్. సో దీన్ని ఏంటంటే మనం పీల్ చేయకుండా అలాగే నేచురల్ గా వాడితే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో కొంచెం ఆ చెట్టు ఫీల్ వస్తుంది. ఎస్ అండి. బేస్ కట్ చేస్తున్నాను. ఓకే. సో పైన కూడా కొంచెం లెవెల్ గా చేశాను. ఓకే. సో అది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో దాని తర్వాత మనం అంటే క్యారీ చేసేటప్పుడు కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పైన నుంచి ఒక చిన్న టూత్ పిక్ పెట్టేస్తే రెడీ. సో పర్ఫెక్ట్ షేక్. 2 కూడా చక్కగా ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. సో చూసారు కదండి, షేక్ రెడీ, అలాగే కార్వింగ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు స్ట్రాబెరీ బనానా షేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ట్రాబెరీ బనానా షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్, పాలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో స్ట్రాబెరీ సిరప్, వెనీలా ఐస్ క్రీమ్, గడ్డ పెరుగు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని అరటిపండు ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెరీ బనానా షేక్ రెడీ. ఓకే అండి, మరి స్ట్రాబెరీ బనానా షేక్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, సూపర్ గా ఉంది. ఎంత బాగుందో. సో మెయిన్గా ఏంటంటే మనకు హార్లిక్స్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. యాక్చువల్ గా హార్లిక్స్ ఫ్లేవర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే మనకి దేంట్లో కలిపినా కూడా దాని టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. జనరల్ గా స్ట్రాబెరీ అది వేసుకుంటే ఎక్కువగా అదే డామినేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే హార్లిక్స్ తెలుస్తుంది. కానీ ఆ క్రీమీగా ఆ ముందు పాలల్లో మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఆ హార్లిక్స్ టేస్ట్ అనేది మొత్తం పట్టేసింది. బాగా బ్లెండ్ అయిపోయి తర్వాత యాడ్ చేసిన వాటన్నిటి కూడా బాగా పట్టేసింది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థాంక్యూ. చక్కగా ఇట్లా చల్లగా సర్వ్ చేసుకుంటే మనకి రకరకాల ఫ్రూట్స్ తో అసలు ఇంకా ఎన్ని గ్లాసులు తాగొచ్చు. సో టేస్టీ. చక్కగా హార్లిక్స్ తో చాలా బాగుంది ఈ షేక్. రాజు గారు చేసి చూపించింది. మరి అలాగే మీకు కూడా హార్లిక్స్ తో ఏమైనా రెసిపీస్ ఐడియా ఉంటే కనుక మాకు పంపించండి. హార్లిక్స్ బార్ నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ కూడా వస్తుంది. సో మీ రెసిపీస్ మాకు పంపించాల్సిన చిరునామా హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బయట ఎండలో బాగా తిరిగి అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే ఈ చిట్కా పాటించండి. కొబ్బరి నీళ్లలో కొద్దిగా గ్లూకోజ్ వేసుకుని తాగినట్లయితే ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి ఊరించే వంటలు చేయడానికి. వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి రాజుగారు చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం ఊరించే వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? తులసి. తులసి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోయిన్పల్లి. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? నవిత అండి. నవిత, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఓకే. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి. సో అన్ని వెరైటీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా? బాగా ట్రై చేస్తాను. అభిరుచిలో తెలుసు కదా. ఇప్పుడు నేను అంటే ఈ ఊరించే వంటలో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను.
ఇప్పుడు నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో అది మెయిన్ బేస్ చూసుకుని మీరు వంట చేయాలి. ఓకే ఓకే కదా? సో మరి చూద్దాం ఈరోజు మీకు. ఓహో, ఈరోజు అన్ని గ్రీన్ రాజుగారు కూడా పచ్చి శనగలతో వంట చేశారు. ఇప్పుడు మీకు కూడా చిక్కుడుకాయలు అనమాట. ఓకేనా? సో చిక్కుడుకాయలు అంటే బేసిక్గా అందరికీ నచ్చుతుంది, అంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా. సో కాబట్టి మీ ఇద్దరు చిక్కుడుకాయతో కొంచెం డిఫరెంట్గా ఏదైనా, అంటే ఒక కాంబినేషన్లో కానీ అలా ఏదైనా ట్రై చేసి ఈరోజు చేసి చూపించవచ్చు. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఈ టైమర్ ఎందుకంటే ఎవరు ఫస్ట్ వంట చేయాలో డిసైడ్ చేయడానికి అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఎవరైతే వంట పేరు చెప్తారో అప్పుడు నేను టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేసేస్తున్నాను. మీ ఇద్దరు కూడా ఆలోచించండి కొంచెం వెరైటీగా, అంటే రెగ్యులర్గా చిక్కుడుకాయ వేపుడు ఫ్రైలు ఇట్లాంటివి కాకుండా, అంటే అట్లాంటి ఫ్రైల్లో కూడా ఏదైనా వెరైటీగా ట్రై చేయొచ్చు. సో కూరల్లో కొంచెం ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్స్, లేదంటే కొద్దిగా ఏమన్నా మసాలా టైప్లో చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గబుక్కున ఇవ్వగానే మీకు ఐడియాస్ రావు కదా, కాబట్టి టెన్షన్ పడుతుంటారని నేను సలహా ఇస్తున్నాను. సో వాటిని ఉపయోగించుకోండి మీరు. నో టెన్షన్ అండి. నో టెన్షన్. సరే, టెన్షన్ లేకుండా ఆలోచించండి, టైం అయిపోతుంది. చట్పట్ చిక్కుడు అండి. ఆపేసా, 36 seconds అయింది. సో నవిత గారు, ఏంటి చట్పట్ చిక్కుడా అంటే ఎలా చట్పటగా ఉంటుంది అది? చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇది స్నాకా లేకపోతే? లేదు మేడం, డ్రై టైప్ లో ఉంటుంది. ఓకే, సో అయితే ఫస్ట్ మీరే వంట చేయాలి. ఓకే ఓకే అండి, మరి చట్పటా చిక్కుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. చట్పటా చిక్కుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, పంచదార 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వెన్న 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, సో ఇది ఫ్రై టైప్ లో వస్తుందా? ఫ్రై టైప్ లో వస్తుంది మేడం, కొంచెం డ్రైగా ఉంటుంది. ఓకే, కొంచెం హీట్, కొంచెం జీలకర్ర వేసి, ఓకే, కొంచెం శనగపప్పు, లైట్ గా కరివేపాకు వేసి, ఓకే, ఆనియన్స్ వేసేయాలి. ఫ్రై అయ్యాయి మేడం, లైట్. ఓకేనా? కొంచెం ఓకే మేడం, కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, కొంచెం, చాలు. ఇప్పుడు ఇందులో చట్పటా అంటే ఏముంటుంది? చట్పటగా కర్రీ అది పరోటాలకి చపాతీకి టేస్టీగా ఉంటుంది. చాట్ మసాలా అట్లాంటివి ఏమి యాడ్ ఇప్పుడు చేయరా? వెనిగర్ బటర్ వేస్తాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓహో, ఇప్పుడు చట్పటా అంటే ఇందులో చట్పటా ఫ్లేవర్ ఏమి ఉండదా? అంటే చట్పటా అనగానే మనకి బేసిక్ గా చాట్ మసాలా ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఏమి ఉండదు మేడం. అలా ఏమి ఉండదా? చిక్కుడుకాయలు వేసుకోవాలి. సో ఆల్రెడీ ఉడికించేసింది? ఆల్రెడీ ఉడికించి పెట్టేశాను. ఓకే, కొంచెం మనం ఏంటంటే అది గింజలు ఉన్నవి వేసుకోవాలి. గింజలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. గిన్నెలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా. ఓకే, గింజలు ఉన్నవి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓ, కొంచెం సిమ్లో పెట్టండి. కారం, కొంచెం కారం లైట్గా, మనం తినేదాన్ని బట్టి. మీరు ఎక్కువ తింటారా? లైట్గా తింటాం. లైట్గా తింటారా? అంటే లైట్గా ఎక్కువ తింటారా లేకపోతే మామూలుగా? మామూలుగా తింటాం, హెవీగా తినము. ఓకే, మరి తక్కువగా తినం, మధ్యస్థంగా అన్నమాట. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సో సరిపడా వేసారు కదా. కొంచెం వాటర్ వేసాము, కొంచెం డ్రై అన్నారు, మళ్ళీ వాటర్ కొంచెం వాటర్ వేసాము, తర్వాత డ్రై అవుతుంది. లైట్గా కారం వేసాము, ఇంకానా? లైట్గా, చాలండి. కొంచెం కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. సో ఎండు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్, కొంచెం. సో ఇది పుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి మీరు చట్పట్ అన్నారా? అవునండి.
ఓహో మా ఇంట్లో చాలా ఫేవరెట్ డిష్ అండి మీ ఇది. ఇంట్లో ఇది చాలా ఫేవరెట్ డిషా? మా బాబుకి చాలా ఇష్టం. అంటే ఇది మీరే కనుక్కున్నారా లేకపోతే ఎక్కడైనా చూసారా? అంటే మా అత్తయ్య చేస్తుంది బాగా, ఆ, నాకు అలా అలవాటైంది. తెలుసు, అలవాటైంది. అంటే ఆవిడ కూడా దీనికి అదే పేరు పెట్టారా? మీరు బాగుంటుందని ఇలా పేరు మార్చారా? బాగుంటుందని పేరు. పేరు మీరు మార్చేసుకున్నారు మీకు కావాల్సినట్టు. అది బాగుంది వింటానే కూడా, చట్పట్ చిక్కుడు. ఓకే, సో మీరు ఏమైనా వర్కింగ్ అండి నవిత గారు, లేకపోతే టీచర్ టీచర్? ఏ క్లాస్ పిల్లలకి రీచ్ చేస్తుంటారు? ప్రీ స్కూల్ కి. ప్రీ స్కూల్ కి. ఓహో, కొంచెం బటర్ ఓకే. లైట్ గా మేడం, లైట్ గా ఒక్క నెక్స్ట్ లైట్ షుగర్ వేసుకోవాలి మేడం. పంచదార. చిక్కుడులో కొంచెం ఇది షుగర్ వేస్తేనే కొంచెం చూసుకోండి, టేస్ట్ ఉంటుంది. మాటల్లో చాలు, కూడా ఎక్కువ చాలు. వేసేస్తున్నారు. చాలు, ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా షుగర్ అంతా కొంచెం కలిపేసేయండి. కలిపి హాయ్ చెప్పండి మేడం. ఎవరికి? మా కొలీగ్స్ కి ప్లస్ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి కొంచెం Okay. సేపు మూత పెడతారా? ఆ. పెట్టండి. కొలీగ్స్ కి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, అంతేనా? ఓకే, సో నవిత గారి కొలీగ్స్ కి అంటే టీచర్స్ కి, తర్వాత ఫ్రెండ్స్ కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా నా తరపు నుంచి హాయ్. ఓకే, అరవింద్ కి ప్లస్ అరవింద్ కా? అరవింద్ హాయ్. చూద్దామా? కొంచెం లాస్ట్ గా కొంచెం వెనిగర్ యాడ్ చేయాలి మేడం. స్టవ్ ఆన్ చేసే ఉంచొచ్చా? ఆ. వెనిగర్ బదులు నిమ్మరసం పిండుకోవచ్చు కదా. ఇది వెనిగర్ కొంచెం టేస్టీగా ఉంటుంది. వెనిగర్ టేస్టే బాగుంటుంది. వెనిగర్ టేస్ట్ బాగుంటుంది. ఇందులో వచ్చేసి ఈ వెజ్ వెనిగర్ అయితేనే, వెజిటేబుల్ వెనిగర్ అయితేనే బాగుంటుంది. ఫ్రూట్ అది అలా బాగోదు అన్నమాట. ఓకేనా? ఓకే మేడం, రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటుంది. మీరు ట్రై చేస్తారా మేడం ఇంట్లో? చేస్తాను. కాకపోతే మీరు ఫ్రై అన్నారు, డ్రై అన్నారు. అది అంత డ్రైగా రాలేదు ఏంటా అని నేను చూస్తున్నాను. అంటే ఇంకా కొంచెం వేయించుకోవచ్చు. ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికించిన చిక్కుడుకాయలు కాబట్టి అంత పట్టదు మనకి. ఉల్లిపాయ ముక్కలు, చట్పట్ చిక్కుడు కర్రీ రెడీ అండి. టేస్ట్ ఓకే, చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి చట్పటా చిక్కుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చట్పటా చిక్కుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వెన్న, ఎండు కొబ్బరి తురుము వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా పంచదార, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చట్పటా చిక్కుడు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కొంతమందికి బాడీలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు డైలీ స్ప్రౌట్స్ తింటూ ఉండాలి. స్ప్రౌట్స్ తిన్నట్లయితే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, మరి చిక్కుడుతో చట్పటా చిక్కుడు చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో తులసి గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. వంట ఏం చేద్దాం అనుకుంటున్నారు? చిక్కుడుకాయ కాజు మసాలా. చిక్కుడుకాయ కాజు మసాలా. ఓకే, మరి చిక్కుడు కాజు మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుళ్ళు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గసగసాలు 1/2 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. తులసి గారు మొదలు పెడదామా? ఓకే అండి. చిక్కుడు కాజు మసాలా. ఆయిల్ ఫస్ట్. ఓకే, ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇందులో ఇంక పోపు గీపు ఏం లేదు, ఏం అవసరం లేదు. మసాలా కర్రీ కాబట్టి అక్కర్లేదు. మసాలా దినుసులు కూడా ఏమీ అక్కర్లేదా వేసుకోవడం? ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టాను. ఓ, మసాలా పేస్ట్ లా వాడుతున్నారు. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. దీనిలోనే పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం చాలు. అంటే కారపొడి యాడ్ చేసుకుంటారా తర్వాత? కొంచెం కారం కూడా వేస్తాం కాబట్టి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి.
జీడిపప్పు పేస్ట్ చేసుకోవటం అట్లాంటిది ఏమీ అక్కర్లేదా? మామూలుగా వేసుకోవడమే. సో జీడిపప్పు ఉట్టి పలుకుల్లా పలుకుల్లా చేసుకొని వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో జనరల్ గా మసాలా కర్రీ అనగానే జీడిపప్పు పేస్ట్ లా వేసేసుకుంటూ ఉంటాం కదా మనం. సో మధ్య మధ్యలో తగులుతుంటాయి కదా టమాటో కాజు కర్రీ ఇట్లాంటివి. ఆ టైప్ లో ఇక్కడ ఏంటంటే కాజు పేస్ట్ చేయకుండా పలుకులుగా యాడ్ చేశారనమాట. సో తులసి గారు మీరు హౌస్ వైఫా? అవునండి. వంటలన్నీ బాగా చేస్తూ ఉంటారండి? పర్వాలేదు. పర్వాలేదా? అంటే వంట ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్టే, చేస్తాను నార్మల్గా. నార్మల్గా. ఓకే. అంటే పెద్ద ఎక్కువ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరా? అంటే మీకు ఇష్టం ఉన్న ఇంట్లో వాళ్ళకి తినడం ఇష్టం లేదా? ఎప్పుడైనా ఇష్టం అయితే చేస్తాను ప్రయోగాలు కూడా. మీకు ఎప్పుడైనా ఇష్టం అయితే చేస్తారు, వాళ్ళ అదృష్టం అప్పుడు. అంతేనా? నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా తినేస్తారు. ఎలా ఉన్నా తినేస్తారా? కాబట్టి ఇప్పుడు ప్రయత్నించట్లేదు అనమాట. నెక్స్ట్ టొమాటో. టొమాటో. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వీళ్ళ బాబులాగా నాకు సాయంత్రం అది కావాలి, రేపు పొద్దున్నే ఇది కావాలి అంటే మా పిల్లలు ఏదైనా పర్వాలేదు. అవును, అలాగే ఉండాలి. నెక్స్ట్ ఇది కొంచెం మగ్గాలి. ఓకే. 1 pinch ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. వేయండి. ఒకసారి మూత పెడదామా? ఒకసారి మూత పెడదాం. సో ఎంతమంది పిల్లలు మీకు? 3 పిల్లలండి. 3 పిల్లలు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 4th క్లాస్, సెకండ్ పాప 1st క్లాస్, బాబు ఏమో నర్సరీ. నర్సరీ. పేర్లేంటి? పూజ, ప్రశాంతి, షణ్ముఖ్. పూజ, ప్రశాంతి, షణ్ముఖ్. వారికి హాయ్ చెప్పండి. మా వారికి. మీ వారి పేరేంటి? రామకృష్ణ. రామకృష్ణ గారికి, పూజకి, ప్రశాంత్కి, శశాంక్. ఇంకా శశాంక్, షణ్ముఖ్. షణ్ముఖ్. వీళ్ళ నలుగురికి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, ఫ్రెండ్స్ కి, ఊళ్ళో వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, అందరికి కూడా హాయ్. కొంచెం పసుపు. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్. ఓకే, నైస్. సో టైం ఎక్కువ పట్టకుండా కాజు మసాలా అంటే చక్కగా జీడిపప్పులు వేసేసుకోవచ్చు అనమాట, ఎక్కువ క్వాంటిటీలో. పప్పులు తిన్నట్టు ఉంటుంది కదా, వెరైటీగా. కొంచెం కారంగా ఉన్న, మధ్య మధ్యలో తీతీగా అవి తగులుతూ. అవునండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే. సో కొద్దిగా కచ్చా పచ్చగా దంచినట్టు చేశారా? ఓకే. మామూలుగా దంచాను. అన్ని ఇలా సింపుల్ గా అయిపోయే వంటలు చూస్ చేసుకుంటారా? సింపుల్ ఐటమ్స్ అన్ని ఫాస్ట్ గా చేసేసి పక్కన పెట్టేయాలి. మార్నింగ్ ఫాస్ట్ గా అందరినీ పంపించేయాలి. 3 పిల్లలు, మా వారు, అందరు వెళ్ళిపోవాలి కదా. తర్వాత మీరు ఏం చేస్తారు? టీవీయా? తర్వాత టీవీ అభిరుచి ప్రోగ్రామ్ మెయిన్, అస్సలు వదిలిపెట్టరు. సరే, చూస్తూ ఉన్నారు కదా రోజు, పాపం అప్పుడప్పుడు వాళ్ళకి ఏమైనా చేసి పెట్టండి, చూపించేవి. చూస్తాం, ఎందుకు చేయవు, ఏం చేయవు అంటారు కదా. అలా అనకుండా ఉండాలంటే చేసేయండి ఇంక రేపటి నుంచి. నెక్స్ట్ చిక్కుడుకాయలు లైట్ గా బాయిల్ చేసుకున్నవి. ఓకే. సో మీరు కూడా ఉప్పు ఏం వేయలేదు? జస్ట్ పచ్చివే. కొంచెం సాల్ట్ వేద్దాం. సో ఇప్పుడు సరిపడా ఇందాక జస్ట్ కొద్దిగా వేసాను. మసాలా పేస్ట్ ఏం రెడీ చేసుకోవాలి దీనికి మనం? దీనికి ఎండు కొబ్బరి, గసగసాలు, ఒక ఎండుమిర్చి. మామూలుగా కొబ్బరి, గసగసాలు, ఎండుమిర్చి. ఒక్క ఎండుమిర్చి. ఒకటే ఎండుమిరపకాయ? ఒకటి చాలు. ఓన్లీ 1 ఎండుమిర్చి అంటే పేస్ట్ లో. ఈ 3 కలిపి ఒకసారి మూత పెడదాం. పెట్టండి. సో అవి 3 కలిపేసి పేస్ట్ చేసుకున్నారా? ఓకే. సో ఆ పేస్ట్ మనం ఇందులో వాడుతుంది అంటే కొంచెం గ్రేవీ టైప్ లో. ఓకే, యాడ్ చేసుకోవచ్చా? చిక్కుడుకాయలు బాగా లేతగా ఉన్నట్టున్నాయి. గింజలు పెద్దగా లేనివి అయితే లేతగా ఉంటాయి. అవును, చిన్న గింజలు ఉన్నాయి. ఇవిడికేమో గింజలు ఉన్నవి కావాలి, మీకేమో గింజలు లేనివి కావాలి. సో కర్రీకి మార్పు ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రైస్ చేసుకునేటప్పుడు కూడా గింజలు ఎక్కువ ఉన్నవి బాగుంటాయి. అవి చూస్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సో అలాంటివి చూస్ చేసుకొని డిఫరెంట్ గా ఉండేలాగా ట్రై చేయాలి. మా ఇంట్లో బాగా ట్రై చేస్తాం మేము. వంటలు బాగా ట్రై చేస్తుంటారా? వంటలు బాగా ట్రై చేస్తాం. నైస్. సో మీ అత్తయ్య కూడా ఇంతకు ముందు టైం ఉండకపోయేది నాకు. ప్రెసెంట్ ఇంట్లోనే అన్నమాట. నేను స్కూల్కి వెళ్ళట్లేదా? ఇప్పుడు వెళ్ళట్లేదు, కిడ్ ఉన్నాడు. ఓకే, చిన్న బాబు కాబట్టి ఇప్పుడు వెళ్ళట్లేను, సెలవులో ఉన్నారు టీచర్ గారు. అందుకని బాగా ట్రై చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. ఒక్కసారి మూత పెట్టండి, 2 times పెట్టుకోండి, నో ప్రాబ్లం. చూద్దామండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎండు కొబ్బరి,
గసగసాలు గసగసాలు ఎండుమిర్చి పేస్ట్. ఒక్క ఎండుమిర్చి కలిపి చేసిన పేస్ట్. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేద్దాం. ఓకే. సో మనం పచ్చివి ఫ్రై చేయకుండా వేసుకుంటే ఇక్కడ వేయించుకోవాల్సి ఉంటుంది. అదే మనము ఈ గసగసాలు ఎండు కొబ్బరి ఇట్లాంటివి ముందే కొద్దిగా డ్రై ఫ్రై చేసుకొని పేస్ట్లా చేసుకుంటే ఏమవుతుంది అంటే కొద్దిగా కర్రీలో వేసుకున్నప్పుడు తక్కువ టైం ఎక్కువ వేయించుకోకుండా ఇట్లా వేయగానే మళ్ళీ కొద్దిగా ఒక తిప్పేసి నీళ్లు కానీ అట్లాంటివి యాడ్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కారం వేద్దామండి. సో ఇప్పుడు ఆ మసాలా టెక్స్చర్ వచ్చింది మీ కర్రీకి. గరం మసాలా ఏం వాడరా? గరం మసాలా లాస్ట్లో. ఓకే. కొంచెం నీళ్ళు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు. ఇంకా కావాలా? కొంచెం చాలు. ఇప్పుడు మూత పెడదాం ఒక నిమిషం. చూద్దామా? చూద్దాం. ఇది కొంచెం దగ్గర పడితే రెడీ అవుతుంది కర్రీ. ఆల్రెడీ దగ్గర పడిపోయిందిగా, ఇంకా దగ్గర పడాలా? లైట్గా. అప్పుడు మన గ్రేవీ అంతా పోతుందిగా. కొంచెం గరం మసాలా. ఓకే. ఎక్కువ అవసరం లేదు, లైట్గా. లైట్గా. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మూత పెట్టి తీద్దాం. ఎందుకలా? ఆ ఫ్లేవర్ అంతా పడుతుందా? ఓకే. చాలా పట్టిందంటారా? తీసేద్దాం. ఓకే. ఫైనల్ గా కొత్తిమీర. అది లేకపోతే ఎలా? ఓకే. చిక్కుడుకాయ కాజు మసాలా రెడీ. నైస్. ఓకే అండి, మరి చిక్కుడు కాజు మసాలా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు కాజు మసాలా తయారు చేసే విధానం. ముందుగా ఎండు కొబ్బరి పొడి, గసగసాలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన చిక్కుడు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు కాజు మసాలా రెడీ. ఓకే అండి, మరి చిక్కుడుకాయతో చూసారు కదా రెండు వెరైటీస్. ఇప్పుడు లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో చట్పటా చిక్కుడు, ఇంకొకటేమో చిక్కుడు కాజు మసాలా. ఓకే. సో ముందు చట్పటా చూసేద్దాం. చట్పటా. ఓకే. సో బాగుంది, తీయగా కారం కారంగా. కొంచెం వెనిగర్, ఆ పుల్లదనం, ఇంకొంచెం పులుపు పైనుంచి నిమ్మరసం పిండినా ఇంకొద్దిగా పులుపు యాడ్ అయినా కూడా బాగుండేది. సో ఇప్పుడు ఇది చూద్దాం. కాజు కాంబినేషన్ లో మసాలా. ఎస్. బాగుంది. జీడిపప్పులు కూడా ఎక్కువ వేశారు కదా, తగులుతున్నాయి బాగా. అంటే ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. అంటే కొంచెం బాగా వేయించారు, దాంట్లోనే కొంచెం అది సాఫ్ట్ గా అయిపోయాయి. మంచి ఫ్లేవర్ మాత్రం వచ్చిందండి. దేని వల్ల వచ్చిందో రాజుగారు చెప్తారు కానీ బాగుంది. కర్రీ మాత్రం చాలా టేస్టీగా. నైస్. సో ఇద్దరు కూడా బాగా చేశారు. రెండు వెరైటీస్ బాగున్నాయి. విన్నర్ని రాజుగారు డిక్లేర్ చేస్తారు. సో రెండు డిష్లు అంటే ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అంటే టోటల్ గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ డిష్ ను నాది బాగా రావాలి, నాది బాగా రావాలి అనిపించింది ఇద్దరిలో కూడా. ఇది బాగా కష్టపడ్డాయి. సో రెండు డిష్లు బాగున్నాయి. సో కొంచెం బెటర్ గా కాజు కాంబినేషన్ లో చేసింది. సో కొంచెం అన్ని కూడా అంటే ఇద్దరు కూడా మాక్సిమం గా మెయింటైన్ చేశారు, అన్ని కరెక్ట్ పర్ఫెక్ట్ గా పడేట్టుగా. సో టేస్ట్ కూడా ఇద్దరు కూడా చాలా బాగున్నాయి. కొంచెం బెటర్ గా కాజు. ఓకే.
సో తులసి గారు విన్నర్ విన్నర్ అండి, కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. సో తులసి గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఇలా వచ్చేసి సో నవిత గారు మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మంచి టేస్టీ వంటలను చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా చిక్కుడుకాయ వంట ఊరించే వంటని. రెండు కూడా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కాలీఫ్లవర్తో పికిల్ చేసేటప్పుడు చాలామంది కాలీఫ్లవర్ను ఉడికించి వేయించి పికిల్ చేస్తారు. ఇలా చేసినట్లయితే పికిల్ తొందరగా పాడవుతుంది. అలా కాకుండా కాలీఫ్లవర్ను డైరెక్ట్గా వేయించి పికిల్ చేసినట్లయితే ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన ఆలు గ్రీన్ చెన్నా కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, పచ్చిశనగలు, పచ్చిమిర్చి పేస్ట్ అండ్ పెరుగు. వెరీ వెరీ నైస్ అండి. మెయిన్గా కాంబినేషన్ బాగున్నప్పటికి కూడా మనకు ఈ కాంబినేషన్ ద్వారా వచ్చే చిన్నపాటి సమస్య ఏంటంటే పచ్చిశనగలు కానివ్వండి, బంగాళదుంపలు కానివ్వండి కాస్త గ్యాస్ ఫార్మింగ్ కాబట్టి వాటికి విరుగుడుగా మనం ఏదైనా ఒకటి ఈ డిష్లో యాడ్ చేయాలి. కరెక్ట్గా పెరుగు అనేది ఇందులో యాడ్ చేశారు కాబట్టి చాలా చక్కగా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ని మనం ట్యాకిల్ చేసినట్టే. మనం ఎలాంటి కాంబినేషన్ ఎంచుకోవాలి అంటే ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉండాలి. లేకపోతే అంటే ఇప్పుడు ఉదాహరణకి పచ్చిశనగల్లో ప్రోటీన్, బంగాళదుంపలు అనేది ఒక వెజిటబుల్, దానికి తోడుగా మనం పెరుగు వాడినప్పుడు అరగడానికే కాకుండా ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ని మనం చూస్ చేసుకోవాలి. చాలా బాగుందండి. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన స్ట్రాబెర్రీ బనానా షేక్. ఇందులో మనకు హార్లిక్స్, స్ట్రాబెర్రీ సిరప్, బనానా, గడ్డ పెరుగు, వనీలా ఐస్ క్రీమ్ అండ్ మిల్క్. హార్లిక్స్ గురించి చెప్పాలంటే ఇలాంటివి మనం సప్లిమెంట్ కింద మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటిల్లో కూడా మనకు చక్కటి ఎనర్జీ, ప్రోటీన్, తర్వాత కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఐరన్ ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు 1 టీ స్పూన్కి మనకు పోర్షన్ సైజ్ ప్రకారంగా 50 క్యాలరీస్, ప్రోటీన్ కూడా మనకు టైప్ ఆఫ్ హార్లిక్స్ బట్టి మనకు వేరీ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఒక సప్లిమెంట్. అలాగే ఊరించే వంటలు చూసిన చట్పటా చిక్కుడు కాజు మసాలా. చట్పటా చిక్కుడులో చిక్కుడు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితో మనం చేసుకుంటున్నాం. చాలా సింపుల్ అండ్ బాగుందండి. ఇప్పుడు చిక్కుడులో కూడా ఒక రకమైన పీచు ఉంటుంది. ఈ పీచు అరగడం కూడా కష్టమే. కాబట్టి ఇలాంటప్పుడు మనం కొంచెం ఇంగువ యాడ్ చేయడం అలాంటివి చేసామనుకోండి, అరుగుదలకి మనం వీఆర్ బెనిఫిషియల్, అంటే బెనిఫిషియల్గా ఉంటుంది. వీఆర్ హెల్పింగ్ అనమాట డైజెషన్కి. ఇక చిక్కుడు కాజు మసాలాలు చిక్కుడుకాయలు, కాజు, టొమాటో, గసగసాల పేస్ట్, ఎండు కొబ్బరి ఇన్ని ఉన్నాయన్నమాట, అంటే బేస్ కింద. ఇప్పుడు కాజు అండ్ ఎండు కొబ్బరి ఇవి రెండు కూడా ఫ్యాట్ రిచ్ ఐటమ్స్. క్యాలరీ పరంగా చూసుకున్నా మనకు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసేది ఇవి రెండే. సో చాలా జాగ్రత్తగా వీటి క్వాంటిటీని మనం మెయింటైన్ చేయాలి. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇది రోజువారీగా వాడే రెసిపీ అయితే కాదు. ఎప్పుడో ఒకసారి మనం ట్రై చేసుకోవచ్చు. అదే చట్పటా చిక్కుడు అనుకోండి, మనం డైలీ డైట్కి కూడా దాన్ని వాడుకోవచ్చు. అలా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఏ టైంలో ఏది వాడుకుంటే బాగుంటుందంటే అలా బాగుంటుంది. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజు గారు ఈరోజు రెండు కూడా వెరైటీ రెసిపీస్. ఓకే. ఎందుకంటే అలా పచ్చి శనగలతో కర్రీ అనేది చాలా బాగుంది. అంటే సీజనల్ గా మనకు దొరుకుతాయి కదండి, ఆ టైంలో మనం వాడుకుంటే అంటే ఇలా కర్రీస్ లా కానీ లేదా పులావుల్లో కూడా వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. సో చాలా మంది ఏంటంటే ఉట్టివే తింటూ ఉంటారు, బేసిక్ గా ఉడికించుకోను లేకపోతే అట్లా కొద్దిగా ఫ్రై చేసుకొని వేయించుకొని కూడా తింటారు అలాగా. కానీ ఇలాగా ఆలు కాంబినేషన్ లో కర్రీ బాగుంది. ఓకే. అండ్ అలాగే హార్లిక్స్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్, హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.